స్నేహితులందరికీ, రిపోర్టర్లందరికీ, ఈ ప్రెస్ అరేంజ్ చేయగానే పిలవంగానే వచ్చిన పత్రికా ప్రతినిధులకి మా తరఫున ధన్యవాదాలు. నిన్న జరిగిన ఘటన ఏంటంటే, ఉర్దూ హాల్ ముంగట ఏదైతే సిమెంట్ షాప్ ఉందో ఆ సిమెంట్ షాప్ని అకస్మాత్తుగా పోలీసు బలగాన్ని ఉపయోగించి జీసీపీతో ధ్వంసం చేయడం జరిగింది. ఇదంతా మనం చూసినాం నిన్న. కానీ నిన్న ఎవరు చేశారు? వాళ్ళైతే ముందుకు రాలేదు, ఎలాంటి నోటీస్ ఇవ్వలేదని విక్టిమ్ చెప్తాం జరుగుతుంది. అతను కిరాయి కడుతున్నాడు, మరి అతను లీగల్గా హైకోర్టు కూడా వెళ్ళి స్టే తీసుకొచ్చాడు. అదేవిధంగా అన్ని రకాలుగా అతను లీగల్గా ముందుకెళ్ళాడు. కానీ గ్రీన్ బెల్ట్ ఎంకరేజ్మెంట్ అని మున్సిపాలిటీ సిబ్బందులు కానీ లేకుంటే ప్రభుత్వ ఏ సిబ్బందిలో ఇతను కూలగొట్టారో వాళ్ళకి నేను అడుగుతున్నా, మరి కట్టేటప్పుడు మీరు ఎక్కడ తెచ్చారు? మరి కట్టేటప్పుడు మీరు ఎక్కడ నిద్రపోయారు? మరి గ్రీన్ బెల్ట్ ఉన్నప్పుడు ఆ కమిటీ, ఇంతకు ముందున్న కమిటీ ఎందుకు ఇచ్చింది అతనికి? మరి ఇంతకు ముందున్న కమిటీలు ఎందుకు కట్టిర్రు? మరి ఇంతకు ముందు ఉన్న నేషనల్ ఆర్టికల్స్ బబ్లు అనే అతనికి కూడా 10 లక్షలు నిర్మాణం చేసి అతనికి ఫోర్స్ చేసి అప్పుడు కూడా జేసీబీ తీసుకొచ్చి ఆయన కూలగొట్టిర్రు. అప్పుడు ఆయనని ఏడ్చుకుంటూ పోయిండు అతను. మరి అప్పుడు మున్సిపాలిటీ ఎందుకు మొత్తం తీయలేదు? మళ్ళీ ఇతన్ని ఎందుకు ఉపయోగించారు? అదేవిధంగా అది గ్రీన్ బెల్ట్ అన్నప్పుడు గ్రీన్ బెల్ట్ మ్యాప్ నా దగ్గర ఉన్నది. ఇది ఆర్టీఐలో మున్సిపాలిటీలో నేను తీసుకున్న మ్యాప్ లేఅవుట్ ప్లాన్. ఈ లేఅవుట్ ప్లాన్లో రైల్వే గేట్కి వెళ్ళి గ్రీన్ బెల్ట్ రైల్వే స్టేషన్ చౌరస్తా దాకా ఉన్నది. మరి ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా అందరు ఎంకరేజ్మెంట్లు తీస్తారా మీరే నాకు ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఈ ఉర్దూ హాల్కు 4 దిక్కుల రోడ్డు ఉన్నది. ఆ 4 దిక్కుల రోడ్డు ఇప్పుడున్న కమిటీ పక్కన ఉన్న రోడ్డు తీస్తారా అని అడుగుతున్న అభివృద్ధి కొరకు. మరి ఇంతకు ముందు ఉన్న తప్పు చేసిన వాళ్ళపై చర్యలు తీసుకుంటారా? నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటారా? వాళ్ళ తప్పులకు ఇతనెందుకు బలి కావాలా? ఇతనెందుకు నష్టపోవాలా? కానీ ఎంకరేజ్మెంట్ జరిగినప్పుడు ఎందుకు ఈ గవర్నమెంట్ సిబ్బందులు ఆపలేదని సందర్భంగా తెలియజేస్తున్నా. పక్కకున్న ఎంకరేజ్మెంట్లు ఎందుకు ఆపుతలేరు? మరి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి వ్యక్తిగతంగా ఏంటిది? కారు ఆపి మరి ఆయనకి చెప్పడానికి ఎందుకు ఇంతకుముందు మీరు కూడా సుదర్శన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రోడ్డు మీద పెద్ద 2 నాయకుల బౌండరీ వాళ్ళు కూడా మీరు కూలగొట్టడం జరిగింది గతంలో ఎంకరేజ్మెంట్ పేరు మీద. మరి అప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారంటే ఉర్దూ వాళ్ళ బౌండరీ ఎంకరేజ్మెంట్లు ఉంది, అది పగలగొట్టి మా దగ్గరికి రండి అంటే అప్పుడు కూడా ఎంకరేజ్మెంట్ ఉందని బౌండరీ వాళ్ళు ఇక్కడ కొంచెం కూలగొట్టి ఆ ముంగట తీసిరు. అంటే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు మీరు కొంతమందికి ఎమ్మెల్యేనా, బోధన పట్టణ ప్రజలందరికీ ఎమ్మెల్యేనా? మరి మీరు కూర్చొని నలుగురిని పిలిచి ఇతనికి అన్యాయం జరుగుతుంది మరి ఎందుకు చేసిర్రు అని అడగాల్సింది పోయి మీరు బలగాలను ఉపయోగించి ఎంకరేజ్మెంట్ తీసినప్పుడు వేరే ఎంకరేజ్మెంట్లు కూడా మీరు తీయాలని సందర్భంగా నేను సుదర్శన్ రెడ్డి గారిని కోరుతున్నా. మీరు ఇట్లా తీయకపోతే మీ వ్యక్తిగతంగా తీసుకున్నట్టు అని అర్థం. అంబేద్కర్ చౌరస్తాకి వెళ్ళి ప్రజలు, బోధన పట్టణ ప్రజలు ఇదంతా చూడాలా. ఈ బాన్స్వాడ రోడ్డు 100 ఫీట్లు, ఇటు పక్కకు 30 ఫీట్లు మొత్తం ప్రపోజ్ రోడ్. ఉర్దూ హాల్ పక్కకి వెళ్ళి రోడ్ ఉంది, ఉర్దూ హాల్ ఇంకా 50 ఫీట్ల రోడ్ ఉంది. అక్కడికి వెళ్ళి మన కళ్యాణ మండపంకి వెళ్ళి రోడ్ ఉంది. అన్ని సబ్ రోడ్స్ ఉన్నాయి, వెనక 50 ఫీట్ల రోడ్ ఉంది. మరి ఈ రోడ్డు మీద 130 ఫీట్ల రోడ్ ఉంది. మరి పక్క వొకేషనల్ కాలేజ్ మాస్టర్స్కి ఇప్పుడు కట్టిండు, ఎంకరేజ్మెంట్లో లేదా? కెనరా బ్యాంక్ ఎంకరేజ్మెంట్లో లేదా? మేడిపేటి ప్రకాష్ రెడ్డి గారు కట్టుకున్న గార్డెన్ ఎంకరేజ్మెంట్లో లేదా? పక్కకున్న చైర్మన్ గారి ఇల్లు ఎంకరేజ్మెంట్లో లేదా? మరి అవెందుకు తీయరు? ఇవే ఎందుకు అంటే వాళ్లకు రాజకీయ సపోర్ట్ ఉన్నది. వాళ్లకు రాజకీయ సపోర్ట్ ఉండడం కారణంగా వాళ్ళని ముట్టరు. ఒక పేదోళ్ళని ఎంబట మీరు బలగాలను ఉపయోగించి ఇలా పరిశాన్ చేస్తారా? కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా. మీరు ఇచ్చిన ఇదేనా మెసేజ్? రాహుల్ గాంధీ గారు ప్యార్గా సందేశాన్ని ఇచ్చి ఇదే ఇచ్చిర్రా? న్యాయం చేయండి. ఎంకరేజ్మెంట్ ఒక్కళ్ళతోని కాదు, అందరితో తీయండి, అప్పుడే మిమ్మల్ని నమ్ముతాం. అంతే. మొత్తం ఎంకరేజ్మెంట్ తీయాలని ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను. जूनियर कॉलेज में फिलहाल तो बोला देखो साहब मेरा कारोबार है, मैं कारोबार कर रहा हूँ। 10 साल का एग्रीमेंट है मेरा, ये 10 साल का एग्रीमेंट है। तीरमाना में 10 साल का एग्रीमेंट है और जो है सो इसमें 4-4 लाख एडवांस है, 8 लाख एडवांस है। इसको रिपेयर करने या कुछ फंक्शन हॉल को ज़रूरत थी, वो लोग लिए क्या लिए ये कर लिए। ये तहरीर में दिए, रिकॉर्ड में है, स्टे ऑर्डर है, जुर्माना है,
और मैं किराया बन रहा हूँ। अभी ये जब से कोर्ट का मैं आर्डर आया, जब से मैं हाई कोर्ट में किराया बन रहा हूँ, यहाँ पे नहीं बन रहा हूँ, ये कमेटी है जब हाई कोर्ट में। और एक चीज़, मेरे को कोई इन्फॉर्मेशन नहीं दी, आए सीधा अटैक करे, सीधा आए पुलिस वाले, आने के बाद में गाड़ी लगाओ खाली करो बोल के ज़बरदस्ती ये करें, लेबरों को बुलाए धनाधन। बारिश आ रहा था, मेरा बहुत नुकसान हुआ। और ये जुल्म क्या है, ये जुल्म हमारे पीछे क्यों? जब वो ग्रीन बेल्ट बोल के बोल रहे आप, जब ग्रीन बेल्ट था तो आपके दायरे में जब ग्रीन बेल्ट जब कैसा बनाए आप, जब कैसा बनाने दिए? जब अगर बनाने नहीं देते तो हम भी नहीं आते थे यहाँ पे। हम ऐसा थोड़ी आए खाली आके थोड़ी बैठे, कब्जा थोड़ी करें, रेंट पे लिए, किराया बन रहे महीना महीना सब बन रहे। बनने के बाद में जुल्म क्या है? और क्या बोल रहे कि कल कमेटी वाले जो प्रेस मीट जो दिए कि भाई हम इनको दूसरी जगह बताए थे। कौन सी जगह बताए? आप कुछ राइटिंग में बताए या नहीं तो लेके जाके मुझे बताए, या आप कमेटी वाले आके बात करें। कोई बात नहीं करें। जब तोड़ना है 10 मिनट के बाद सब आ गए, पूरी कमेटी आई, पूरे कांग्रेस के लीडर आ गए, सब आए। यानी ये सब जुल्म हमारे ऊपर क्यों गई? हम आज तो रोड पे आ गए, मेरे पास एक 20-25 आदमी काम करने वाले हैं लेबर, उनका क्या हाल होना, हमारा क्या हाल होना? आज हमारा जो लॉस हुआ उसका जिम्मेदार कौन है? हाँ, ये जुल्म हमारे वजह हमारे ऊपर ही क्यों? अगर आप एमएलए साहब हेल्प करने का तो कुछ बैठ के मशवरा बुला के कमेटी वालों को या इनसे बात करना था। एक भाई ऑलरेडी एमएलए साहब के पास पहले गया जाने ने, और ये उर्दू हाल में मेरे को तीरमानम करके दिए थे, तीरमानम करके दिए तो मैं बैठा। अभी ये किस वजह से तोड़े ये मुझे नहीं मालूम। ग्रीन बेल्ट बोल रहे, ग्रीन बेल्ट अगर है तो 2012 में यही गवर्नमेंट में इन्हों जो है सो खुर्शीद साहब जब तामीर करने के बाद में आप नेशनल ऑप्टिकल को उन्होंने रेंट पे दिए, फिर उनके दामाद को एक मलगी में रखने के बाद में जब गवर्नमेंट दूसरी आई तो जब जो है सो उनको निकाले तो इनके पास ना तीरमानम एग्रीमेंट था ना कोई चीज़ थी, ऐसे ही यूज़ कर ले रहे थे 10 साल तक। अब जो है सो उन्होंने खाली करने के बाद में मेरे को तीरमानम कमेटी करके दी और MRO साहब करके देने के बाद में मैं महीना किराया बन रहा हूँ। ये किराए के स्लिपा हैं, पूरे किराए के स्लिपा हैं, पूरा महीना किराया बन रहा था। बनने के बाद में फिर अब ये गवर्नमेंट चले जाने के बाद में कांग्रेस गवर्नमेंट आने के बाद में ये लोग मेरे को तीरमानम हुए तो कुछ पूछे भी नहीं, आके कोई बात भी नहीं करे। मैं वैसे ही चलने के बाद में मेरे को कमिश्नर साहब, इससे पहले यहाँ के RA साहब आके दुकान पे कमिश्नर RA सब गड़बड़ करे तो फिर मैं तीरमानम बताया, नहीं माने तो मैं कोर्ट का स्टे आर्डर लाया। ये स्टे आर्डर कॉपी है कोर्ट की, हाई कोर्ट की स्टे आर्डर कॉपी है। ये पोस्ट से आया सो है। अब ये स्टे आर्डर कॉपी कोर्ट का, हाई कोर्ट का है। हाई कोर्ट से मैं स्टे आर्डर लेके आने के बाद में स्टे आर्डर लाने के बाद में स्टे आर्डर अभी वैलिड है, नॉन वैलिड नहीं है। उसके बावजूद भी मेरे को दुनिया का टार्चर कर रहे तो परसों मेरे को 5-6 दिन के नीचे MLA साहब आज दुकान के सामने आए, कार रोक के, मैं नमाज को गया था, हमारे लेबर को बोले कि भाई 15 दिन में खाली कर देना बोल के, इतना बोल के चले गए। उसके बाद ముఖ్యమైన అంశం చెప్తా, మీరు చూడండి। నా దగ్గర ఉన్నది ఒక ఎజెండా, 23వ తారీఖు 2వ నెల 2018 నాడు మున్సిపాలిటీలో ఒక ఎజెండా పెట్టడం జరిగింది। ఆ ఎజెండాలో సీరియల్ నెంబర్ 9లో ఏం కోరారంటే పురపాలక సంఘం బోధన్ పట్టణంలో వెంకటేశ్వర థియేటర్ పక్కన గల ఖాళీ స్థలంలో పంపకవి స్మారక మందిరముకు కేటాయించుటకు కౌన్సిల్ వారి అనుమతి కోరడమైనదని, పక్కకు ఖాళీ స్థలంలో పంపకవి మందిరం కొరకు అంశం పెట్టినప్పుడు ఆ తర్వాత ఉర్దూ హాల్ పక్కకు ఇస్తే బాగుంటుంది భూమి, మరి ఎందుకు పంపకవి గారికి ఇంకో దగ్గర ఇద్దామని కొంతమంది అందులో సూచన ఇవ్వడంతో
వినకుండా పెట్టిరు ఎజెండాల. అప్పుడు అమ్జదుల్లా ఖాన్ ఎంపీటీ ఇన్వాల్వ్ అయి ట్విట్టర్ చేసిండు కేటీఆర్కి, మున్సిపల్ చైర్మన్ టీఆర్ఎస్ చైర్మనా లేకుంటే ఆర్ఎస్ఎస్ చైర్మనా, గవర్నమెంట్ ఉడుదల పక్కకు అని ఆయన ఏజెంట్ పెట్టంగానే ఈ అంశం తీసేసిర్రు. అప్పుడు తీసేసిన తర్వాత ఇప్పుడు ఆ భూమి ఎక్కడుంది? భూమి మింగిందా? ఆకాశం మింగిందా? ఆ భూమి ఎటు పోయిందని ఈ సందర్భంగా అడుగుతున్నా. బోధన్ ఉర్దువాల్ కమిటీ బాబాబాయ్ గారు మీరు చెప్పారు కదా అభివృద్ధి చేస్తారని, పక్కకున్న ఆ 30 ఫీట్ల రోడ్డు తీయండి మీరు, అప్పుడే మీరు చేసినట్టు మేము అనుకుంటున్నాం. మరి ఈ అక్రమంగా దోచుకున్న భూములను కూడా రికవరీ చేస్తారని సుదర్శన్ రెడ్డి గారి పైన నేను అనుకుంటున్నాను. మీరు ఒక పెద్ద మనిషిగా నిలబడతారని, బోధన్ పట్టణ మున్సిపల్ భూములన్నీ రికవరీ చేస్తారని ఈ సందర్భంగా నేను ఆయనకు తెలియజేసి కోరుకుంటున్నా. అప్పుడే మీరు పెద్ద మనిషిగా అని మేము అనుకుంటాం. జై హింద్. अस्सलाम वालेकुम। मैं ख्वाजा फयाजुद्दीन साबिक़ा काउंसलर शक्करनगर। मैं फिर एक बार मैं तेलंगाना की आवाम के सामने अपनी बात को रखना चाह रहा हूँ। जैसा कि कांग्रेस गवर्नमेंट आगे कम से कम 2 साल का यानी 18-19 महीने का अरसा हो गया है, लेकिन कांग्रेस के ऊपर एक जू तक नहीं जा रही है। अब तक मुसलमानों को कैबिनेट में शरीक करने का उनके पास थोड़ा भी रुझान नहीं है, थोड़ी भी फिक्र नहीं है। हालांकि कांग्रेस को जिताने में मुसलमानों का जो किरदार है, अहम किरदार है। टीआरएस गवर्नमेंट में पहले जब भी गवर्नमेंट फॉर्म होती थी सबसे पहले मुसलमानों को वहाँ पर कैबिनेट में शरीक किया गया है। ये मिसाल है और कांग्रेस की भी मिसाल है। 18 महीने तक भी आज तक मुसलमानों को कैबिनेट में जगह नहीं मिल रही। वो क्यों नहीं मिल रही समझ में नहीं आ रहा। क्या मुसलमानों को दूर करना चाह रहे हैं आप, या मुसलमानों की यानी दुश्मनी मोल लेना चाह रहे हैं आप? अरे वो बीजेपी गवर्नमेंट आपके बराबरी है। बीजेपी गवर्नमेंट खुल्ला मुसलमानों के खिलाफ करती है और आप छुपा के मुसलमानों को खिलाफ कर रहे हैं। आपको ज़रा भी ख्याल होना चाहिए। मैं राहुल गांधी साहब को ये अपनी यहाँ से आवाज़ पहुँचाना चाह रहा हूँ, महेश कुमार गौड़ साहब को अपनी आवाज़ यहाँ तक पहुँचाना चाह रहा हूँ कि मुसलमानों से क्या दुश्मनी है साहब। वो रेड्डी ये रेड्डी, 4 पाने, इधर रेड्डी उधर रेड्डी, नीचे और रेड्डी ऊपर रेड्डी। मुसलमान क्या कबाब की हड्डी है क्या? अरे क्या है मुसलमान को कितना इजीली है आप। अब आने वाले इलेक्शन में ZPTC MPTC इलेक्शन होने को जा रहे हैं। अगर आप इससे पहले अगर मुसलमान को कैबिनेट में अगर नहीं लेंगे तो 100% मैं बोलता हूँ मुसलमान आपको इस जो इलेक्शन में, लोकल इलेक्शन में, ZPTC MPTC काउंसिल इलेक्शन में आपको 100% आपको इसका मजा चखेंगे। आपको खमियाजा भुगतना पड़ेगा। आप क्या समझे? क्यों आप लियो ना साहब, आमिर अली खान साहब को आप MLC बनाए हैं, उनको कैबिनेट में लो। वो दानिश्वर आदमी है, बहुत सियासी आदमी है, कई सालों से उनकी ज़िंदगी सियासत में गुजरी सो है, और उनको लेने में क्यों आप हिचकिचा रहे हैं? किसी के दबाव में आप आमिर अली खान साहब को कैबिनेट में नहीं लेना चाह रहे क्या? क्या कोई ऐसा ग्रुप जो आमिर अली साहब को मत लो बल्कि आपको ऊपर प्रेशर डाल रहा क्या? अगर आप इस ख्याल में है कि मैं जुबली हिल्स के मैं आपको टिकट दिला के किसी मुसलमान को वहाँ पर जिताकर मैं कैबिनेट में लेना चाह रहे होंगे तो ये दूर की बात है। वह जीतता है या नहीं जीतता वो बात की बात है। अरे मुसलमानों को हराने में जो कांग्रेस के बड़े बड़े लोगों का किरदार है। मोहम्मद अली शब्बी साहब को हराने में किसका किरदार है? वहाँ के एस्पिरेंट जो क्या बोलते हैं आपको, जो मिनिस्ट्री के दावेदार है, ज़िले में जो मिनिस्ट्री के दावेदार है, उन्हें ये शबीर अली साहब को हराया है। और अब तुम्हारे अजहरुद्दीन साहब को जिताने की बात करें, अजहरुद्दीन साहब को जिताई जब बात की बात है, फिलहाल आपके पास एक MLC है ना, दानिश्वर में बेहतरीन आदमी है, तेलंगाना का बेहतरीन आदमी है, कांग्रेस का वफादार आदमी है। आमिर अली खान साहब को उनको मिनिस्ट्री दीजिए, उन्हें क्या गुनाह करे। आप बहुत बेहतरीन आदमी को सिलेक्ट कर, मैं आपको मुबारकबाद देता हूँ कि आमिर अली खान साहब को आप मिनिस्ट्री MLC दिए। अगर आमिर अली साहब को अगर आप मिनिस्टर बनाएंगे ना तो मुसलमानों की तकदीर बनाने में अच्छा मुसलमानों को सपोर्ट करने में नुमाया किरदार अदा करेंगे। इसलिए मैं आपसे गुजारिश करता हूँ, मैं कांग्रेस पार्टी से गुजारिश करता हूँ, फ़ौरन से फ़ौरन आप जो MLC इस वक्त मौजूद है आपकी पार्टी में, इमीडिएट फ़ौरन से फ़ौरन आमिर अली खान साहब को मिनिस्ट्री में बना दिया जाए। उसके बाद की बात है, अजहरुद्दीन साहब जीतने दो या नहीं जीतने दो बात की बात है, वो जीतने के बाद क्या होता है वो अल्लाह मालूम है। लेकिन फिलहाल तो आपके पास एक MLC है, उनको आप मिनिस्टर में ले लो। क्यों आप हमारे को पीछे कर? यार मुसलमानों की बदौलत है जो कांग्रेस
10 साल के बाद कांग्रेस यानी हुकूमत कर रही है। अगर आप ऐसी करेंगे ना तो और 10-20 साल तक आप कांग्रेस में आप हुकूमत में नहीं आएंगे। मैं इतना कहता हूँ। फिर एक बार मैं महेश कुमार गौड़ से, जनाब हमारे मल्लिकार्जुन खड़गे साहब से गुजारिश करता हूँ, राहुल गांधी साहब से गुजारिश करता हूँ, आमिर अली खान साहब को इमीडिएट कैबिनेट में शरीक कर दिया जाए, वरना ये लोकल इलेक्शन में मुसलमान आप कांग्रेस पार्टी को सबक सिखाएंगे। इतना कहते हुए अपनी बात को ख़त्म करता हूँ। मैं फिर एक बार करता हूँ, खुदा हाफिज़।